అంత బానే ఉంది కానీ ఆ త్రిపుర ఉంది చూడు, దాని మొహం చూస్తేనే నాకు చిరాకేస్తుంది. నువ్వు దాన్ని ఆటలో అరటిపండు అన్నావు కానీ అది అలాంటిదేం కాదు, కొంచెం కంచు కరోనానే. అది కంచు అయితే మనకేంటి, కరోడా అయితే మనకేంటి? మన పని అయితే పూర్తయింది కదా. మరి నువ్వు పెట్టిన వీడియో కాల్ ప్లానింగ్ ఏమైనా మామూలుదా? శ్రీనివాస్ ఎక్కడలా రాయడం, నేను ఇక్కడిలా చూడ్డం, యాజ్ ఇట్ ఈస్ గా రాసేయడం, చకచకా పనైపోయింది. అసలు నీకు అలా వీడియో కాల్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? ఏంటి నాకు వీడియో కాల్ చేశావు? పద్మావతి ఏం టెస్ట్ పెడుతుందో తెలీదు. ఆ ప్రశ్నకి శ్రీనివాస్ ఏ సమాధానం చెప్తాడో కూడా తెలీదు. అందుకే ఈ వీడియో కాల్. వీడియో కాల్? ఇప్పుడు ఈ టెస్ట్ లో ఎలా పాస్ అవ్వాలరా దేవుడా అని నేను కంగారు పడుతుంటే వీడియో కాల్లో మాట్లాడుతూ కూర్చుంటామా? ఏయ్, వీడియో కాల్ చేసింది నీతో నేను, నాతో నువ్వు మాట్లాడుకోవడానికి కాదు. మరి శ్రీనివాస్ గాడు ఏ సమాధానం రాస్తాడో తెలుసుకోవడానికి. ఆ పద్మావతి సమాధానాలు నోటితో చెప్పమంటుందా, పేపర్ మీద రాయమంటుందో అది నీకెలా తెలుసు? పిచ్చి, నోటితో చెప్పే ఛాన్స్ ఉంటే అదేదో ఇక్కడే స్పాట్లో అడిగేది. సో అదేదో డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా అది ఖచ్చితంగా రాయిస్తుంది అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో కాలే నీకు శ్రీరామ రక్ష. శ్రీనివాసు ఏం రాసినా ఈ వీడియో కాల్ ద్వారా నీ ఫోన్లో కనిపిస్తుంది. సో వాడేం రాస్తున్నాడో చూసి నువ్వు అదే రాయి. అబ్బబ్బబ్బబ్బా, వీడియో కాల్ని ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది. చెప్పాగా ఈ దామిని రూటే సపరేట్ అని. అదొచ్చే టైం అయింది. ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ క్వశ్చన్, మీరిద్దరూ మొట్టమొదటిసారిగా ఎక్కడ కలిశారు? నిజంగా నువ్వే కనుక ఈ వీడియో కాల్ ప్లాన్ చేసి ఉండకపోయి ఉంటే అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళు. అదే పద్మావతి నన్ను మెడపెట్టి బయటికి గెంటేసేది. చెప్పాను కదా, నేనుండగా నీకా గతి పట్టదని. సరే సరే, నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? నీ మీద విరక్తొచ్చి నిన్ను మెడపట్టి బయటికి గెంటేసేలాగా ఒక అద్భుతమైన ప్లాన్ గీశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయి. ఆటోమేటిక్గా నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అప్పుడు డబ్బులు డిమాండ్ చేద్దాం. ఎలా ఉంది ప్లాన్? సూపరే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చెప్పింది అర్థమైందిగా? సూపరే, డన్. అచ్చుగుద్దినట్టు చేసి నన్ను బయటికి పంపించేలా చేసుకుంటాను. ఈ మాయ ఏంటి? చేపలు తెచ్చి తోముతానని చెప్పి ఇప్పటి వరకు ఇంకా రాలేదు.
ఆహాహాహా! ఏమి నడక నేర్చుకున్నావే! వెరీ గుడ్. ఈ చేపల వాసనతో అత్తయ్య, ఆ పద్మావతి, ఆ కుటుంబం మొత్తం దద్దరిల్లిపోవాలి. హ్మ్. టార్చర్ అంటే ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. నువ్వు పద. ఏం కంప ఇది? నాన్ వెజ్ తినేవాళ్ళం, మనమే కంప భరించలేకపోతున్నాం. అసలు నాన్ వెజ్ అంటేనే పడని వాళ్ళ పరిస్థితి ఏంటి? చీ 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 చీ. అత్తయ్య వస్తుంది, కరెక్ట్ టైంకి తనే బయటకు వస్తుంది, చూసుకో. అలాగే. ఏంటి వాసన? ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. వాసన అసాధ్యం. కూలా ఏం చేస్తున్నావు అమ్మాయి? చేపలాంటి బొచ్చే. వీటినిలా ముక్కలు కోసి అలా చింతపండు రసం తగిలించి పులుసు పెడితే ఉంటుంది నా సామిరంగా. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలే ఆపు. మాది నీసు ముట్టని ఫ్యామిలీ, తెలీదా నీకు? అయ్యో తెలియకేంటంటీ, తెలుసు. నేను నాన్ వెజ్ ఫ్యామిలీ అని మీ అబ్బాయికి కూడా తెలుసు. అయినా నన్ను లవ్ చేశాడంటే ఏంటి అర్థం? మీరు నాన్ వెజ్ తినకపోయినా తినే వాళ్ళని వద్దు అనరానే కదా అర్థం. చాలే. వాసనకి కడుపంతా తిప్పేస్తుంది, వాంతులు అయ్యేలా ఉన్నాయి. తీసుకెళ్లి ముందు వాటిని బయటపడే. సారీ ఆంటీ, ఎంతో కష్టపడి 400 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు వీటిని వండి పులుసు పెట్టి కాస్త చల్లార్చి వేడి వేడి అన్నంలో కలిపి తింటే అబ్బబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరంటే నమ్మండి. ఇప్పుడేంటంటీ, నన్ను చేపలు తినొద్దంటారా? అంతే. కావాలంటే బయటికెళ్ళి తినేసిరా, అంతేకాని ఇంట్లో మాత్రం ఇలాంటి పెట్టొద్దు. ఎవరైనా చూస్తే ఈ చేప ఏదో మేమే తింటున్నాం అనుకుంటారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఇవి తింటే తప్పేంటంటీ? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? అవునంటీ, మీకు నాన్ వెజ్ టేస్ట్ తెలియక అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ చేపల పులుసుతో అన్నం తిని చూడండి, జీవితంలో మర్చిపోలేరు. రోజు చేపల పులుసుతోనే అన్నం తింటాను అంటారు. చిచ్చి, ఇంకోసారి ఆ దిక్కుమాలిన మాట మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. ఇందులో తప్పే ఉంది అత్తయ్య. పాపం మీ అందరినీ తను మార్చాలని, మీ అందరికి కొత్త కొత్త వంటలు నేర్పించాలని ఇంటి కాబోయే కోడలిగా తన ఆశపడుతుంటే మీరు అదే అర్థం చేసుకోకుండా తనని తిడతారేంటత్తయ్యా? తిట్టడం కాదు, ఈ మాట అన్నది మరొకరు అయ్యుంటే 4 కోసుండేదాన్ని. మర్యాదగా చేపల్ని బయటపడే. నేను పడేను. ఏంటిప్పుడు? ఏంటే నన్నే ఎదిరిస్తున్నావా? మీరు తినే ముద్దపప్పు ఆవకాయని బయటపడేమంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. మరి నేను తినే చేపల్ని బయటపడేమంటే నేనెలా ఒప్పుకుంటాను? అవునత్తయ్య గారు, ఇది కరెక్టే అనిపిస్తుంది. చిన్నార్మే, పవిత్రమైన దేవాలయమే ఇది. ఇదివరకు ఇలా ఎప్పుడు ఈ దరిద్రం ఇంట్లోకి వచ్చింది లేదు, మేం చూసింది లేదు. ఫస్ట్ టైం నువ్వు ఇలా ఇంట్లో అడుగు పెట్టావో లేదో ఈ దరిద్రం మొత్తాన్ని ఇంటి మీదకి తీసుకొచ్చావు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియక ముందు దీన్ని బయటపడేసాయి. సారీ ఆంటీ, మన వల్ల కాదు. అయినా చూసిన ఈ చేపలకే ఇంతలా ఇదవుతున్నారు. లోపల ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, మటన్ ఉంది, కోడి కాళ్ళ పులుసు ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. రొయ్యలు, పీతలు, అవన్నీ చూస్తే ఇంకేమైపోతారో. అయ్యయ్యో, శివ శివ శివ, ఏంటే ఫ్రిడ్జ్ లో చికెను, మటను, రొయ్యలునా? పంది మాంసం కూడా తెద్దామనుకున్నాను, కుదరలేదంతే. దీన్నిట పెట్టి తోతూ ఉంటాను, చూసి పండగ చేసుకోండి. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని మరి ఓవరాక్షన్ చేస్తున్నావు? నిన్ను
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే మాయా, నిజంగా నువ్వు మాయవే. చూడండి ఆంటీ, మీ వయసుని మర్చిపోయి రాణికాసుల రంగమ్మల చేయి లేపుతాను అంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడెవరు జఫ్ఫా బ్యాచ్ లేరు. నాకు చేపలు తోవడమే కాదు, మనుషులు తోవడం కూడా వచ్చు. కాలేజీలో చాలా మందిని తోమాను, కావాలంటే మీ అబ్బాయిని కూడా అడగండి. ఏంటే నా మీదకి చేయి లేపిందే కాక నన్నే కొడతానంటావా? సారీ ఆంటీ, మీ నా మీదకి చేయి లేపితే దాన్ని ఆపానంతే. ఇంకా లేపలేదు, లేపితే దాని పర్యవసానం మరోలా ఉంటుంది. చెప్తానే, నీ పని చెప్తాను. అత్తయ్య, అత్తయ్య గారు, శభాష్. ఇప్పుడు అసలు రచ్చ మొదలవుతుంది. చూద్దాం మనం పెట్టిన చిచ్చు ఏమాత్రం రాజుకుంటుందో, ఆ పద్మావతి ఎలా రెచ్చిపోతుందో. ఏ ఏం చేస్తున్నా? పద్దు కాఫీ ఒక 5 నిమిషాలు బావా. అమ్మా ఏమైంది అత్తయ్య? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా అత్తయ్య ఏమైంది? ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? అత్తయ్య ఏమైంది? ఇప్పుడు గనక నేను జరిగింది చెప్తే పద్మావతి వెళ్ళి దాంతో గొడవ పడుతుంది. ఆ తర్వాత విషయం ఎంత దూరం వెళ్తుందో ఏమో తెలీదు. ఏమైంది? ఏంటి? ఏం లేదమ్మా, ఉదయం నుంచి కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే వాంతయింది. అత్తయ్య, అత్తయ్య ఆగండి. మీరు ఉదయం ఇలా లేరు, నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి అత్తయ్య, ఏమైంది? పద్దు, ఈ వాసన చూసావా? ఏదో దరిద్రపు వాసన. ఆ వాసన తట్టుకోలేకే అత్తయ్య వాంతులు చేసుకున్నారు. అత్తయ్య నిజం చెప్పండి, ఏం జరిగింది బయట? ఎందుకు? ఏమీ జరగలేదని చెప్తుంది కదా. ఏదో కడుపులో తిప్పుంటుంది, వాంతయి ఉంటుంది. ఈ మాత్రం దానికి ఏమైందో చెప్పు అని అమ్మని ఎందుకలా టార్చర్ చేస్తున్నారు? నువ్వు ఆగు బావా. అత్తయ్య, మీరు నిజం చెప్తారా లేదా? అంటే ఏం లేదమ్మా, మాయ బయట చేపలు కడుగుతుంది. ఆ వాసన తట్టుకోలేకే నాకు వాంతులయ్యాయి. చేపలా? చిచ్చి, మన ఇంట్లో చేపలు కడుగుతుందా? అవునమ్మా. పాపం, ఆ చేపలు నదిలో స్నానం చేసినట్టు లేవు, మన ఇంట్లో స్నానం చేస్తున్నట్టుంది. అయ్యో, నేను చెయ్యి లేపినందుకే నా చెయ్యి పట్టుకొని కొట్టినంత పనిచేసింది. ఏంటత్తయ్య, మిమ్మల్ని కొట్టడానికి వచ్చిందా? అవునమ్మా, దాంతో నెగ్గలేవని తెలిసి నేనే తల వంచుకొని వచ్చేసాను. ఎంత ధైర్యం లేకపోతే మీ మీదుగా చేయలేపుతుందా అది? బావా,
అత్తయ్య మీదకి చేయి లేపిందని తెలిసినా కూడా అలా చూస్తూ నిలబడతావేంటి? చూస్తూ కూర్చోడానికి కుర్చీలేం లేవు కదే, అందుకే చూస్తూ నిలబడ్డానంతే. బావా, నీకు కొంచెమైనా బుర్రుందా? మీ అమ్మ మీదికి చేయి లేపిందాన్ని చెంప పగలగొట్టి ఇంటి బయటికి నెట్టకుండా కూర్చోడానికి కుర్చీ లేదు, నిలబడ్డానికి నిచ్చెన లేదు అని డైలాగులు చెప్తున్నావేంటి? ఏం చేయమంటావే? ఇలాంటి దాన్ని ముందుగా వంచకపోతే ఆ తర్వాత దాన్ని వంచడం మన వల్ల కాదు బావా. మనం ఇలాగే మౌనంగా ఉంటే ఈ రోజు చేపలు తీసుకొచ్చింది, రేపు ఇంకోటి తీసుకొస్తుంది, ఎల్లుండి ఈ ఇంటిని చేపల మార్కెట్ గా మార్చేస్తుంది. ఆ తర్వాత అందరం వాంతులు చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఏమంటావు? ఇప్పుడు అందరికీ వాంతుల టాబ్లెట్లు తీసుకురమ్మంటావు అంతే కదా? ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేసేస్తానులే. నీకెందుకులే బావా అంత శ్రమ? మేం వెళ్ళి ఆ మాయ తల పగలగొడతాము, అంబులెన్స్ బుక్ చేయి. ఆ? ఇప్పుడు మీరు దాన్ని తల పగలగొట్టేస్తారా? అవును, తేడా వస్తే కాళ్ళు చేతులు విరగొట్టి ఐసీయూకి పంపిస్తాం. ఇంకా చిరాకు వచ్చిందనుకో మార్చురీకి డైరెక్ట్ గా పంపిస్తాం. అంతే తప్ప దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పదవే. పద. ప్లీజ్ పద్మావతి ఆగవే. మీరిద్దరూ వెళ్ళి దాని తల పగలగొట్టేస్తే ఆ తర్వాత దాని తల నుంచి ఓ 2-3 లీటర్ల రక్తం వచ్చేస్తే అది చూసి దామిని పోలీసులకి ఫోన్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చి మీ ఇద్దరిని జైలుకి పంపిస్తే అక్కడ బాత్రూంలు కడుక్కుంటూ కారిడార్లు ఊడ్చుకుంటూ ఇదిగో ఈ పొట్టిది ఖైదీ డ్రెస్ లో తిరుగుతుంటే నేను చూడలేనే పద్మావతి. నా మాట విని అది చేపల కూర చేసిన తర్వాత పులుసు ఇవ్వమను. వాసన పీల్చుకుంటూ బతికేద్దాం, అలవాటైపోతుంది. చిచి, నీకు సిగ్లేదరా? నీ మాజీ లవర్ని చెంప పగలగొట్టి మా అమ్మ మీదకే చెయ్యెత్తుతావా చంపేస్తానని వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి జైలుకు వెళ్తే చూడలేను, చేపల పులుసు వాసన చూద్దామని తింగర మాటలు చెప్పుకుంటూ నిలబడతావా? నువ్వే గనక నా కొడుకు అయితే నీకు సిగ్గు మానం పౌరుషం ఉంటే బయటకు వెళ్ళి తాడో పేడో తేల్చుకురారా, లేదంటే ఒక ఆడంగి వెదవలా ఒక మూలను కూర్చో. ఎంత మాట అన్నావమ్మా? నీ కొడుకు పైకి కనబడ్డు గాని కట్టప కన్నా ప్రమాదకరమైనోణ్ణి, బాహుబలి కన్నా బలమైనోణ్ణి. ఈ డైలాగ్లన్నీ ఆపి నీ ప్రతాపమేంటో బయట చూపిద్దు గాని పద. పద్దు ఒసేయ్ పదరా.